హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఏందో మరి మాకే ఇలా జరుగుతుంది. అసలు ఏం జరిగింది అనేది చెప్తాను. కొత్తగా మన వీడియోస్ మీరు చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసిండి. వీడియోలోకి వెళ్ళిపోదామండి. రాత్రి అనుకోకుండా వర్షం అయితే వచ్చిందండి. ఈ వర్షం అనుకోకుండా వచ్చిందా లేకుంటే అనుకొని వచ్చిందా తెలియదు, కానీ మొత్తానికి మా కష్టం మీద, మా బతుకు తీరు మీద మాత్రం దెబ్బ వేయడానికే వచ్చిందని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే ఫ్రెండ్స్, ఇగో మన బౌండ్లు అయితే ఇక్కడ ఉన్నాయి. ఈ మన బౌండ్లు ఇది తడవకుండా పట్టగట్టి పెట్టాను బౌండ్లు ఇవి. ఈ అంతకుముందు ఏరే వాళ్ళ ఇంట్లో అయితే పెట్టున్నాం అనమాట. ఇప్పుడు ఏంటంటే ఆ ఇంట్లో వాళ్ళు ఆ ఇంట్లో కాపురానికి అయితే వచ్చారు. అందుకని వాళ్ళకి అడ్డంగా ఉంటుందని నేను తీసుకొచ్చి ఇక్కడైతే పెట్టాను. నిన్న పెట్టాను. ఇంకా వాటిని చెరువులోకి దించాలండి. రాత్రి ఈ విధంగా వర్షం వచ్చి మొత్తం తడిచిపోయినాయి. ఈ వర్షం నీళ్ళకి తడిసిన దానివల్ల ఏమవుతుందంటే ఆ బోన్ అనేది తుప్పు పట్టి త్వరగా పాడైపోద్ది అనమాట. ఎక్కువ రోజులు కూడా రాదు, తక్కువ రోజుల్లోనే పాడైపోద్ది. అవి మనకి దాదాపు 18,000 రూపాయల దాకా పడ్డాయి. చూడండి అసలు ఎంత దెబ్బ అయిందో. వాటిని ఎప్పుడో చెరువులో పెట్టేస్తుందండి. అదిగో ఇలాగా ఉక్కులు అంటారు వీటిని, రెప్పలు ఇలాంటి తయారు చేసి వాటికి కట్టి అప్పుడు పెట్టాలన్నమాట నీటిలో. అప్పుడు చేపలు లోపలికి పోయి బయటికి రాకుండా ఉంటాయి. వీటిని తయారు చేయడానికి నాకు ఈ కమ్మి అయితే దొరకలేదు. తెచ్చుకుందాంలే అని ఈరోజు పోదాం అనుకున్నా. ఈరోజైతే పోదామని అనుకున్నానండి. ఇంతలో రాత్రి ఈ విధంగా జరిగింది. ఇప్పుడైతే వెళ్తాను. వెళ్ళి జరిగిన నష్టాన్ని మరీ ఎక్కువ కాకుండా తక్కువలోనే అయ్యేట్టుగా చూసుకుని కమ్మి అయితే తెస్తాను. వెళ్ళి ఒక 10 కిలోలు కమ్మి తెచ్చి వాటికైతే ఉక్కులైతే వేస్తానండి. ఇది ఇలా జరిగింది. నష్టం, చాలా నష్టం. అన్నీ వచ్చిన వాన ఏమనుకొని వచ్చిందో తెలియదు. బండి పడిపోయింది రాత్రి. బండి స్టాండ్ కూరుకుపోయి భూమిలోకి బండి అయితే పడిపోయిందండి. చల్లంగా ఉరిగిపోయింది. ఈ విధంగా వానలో రెండోసారి బండి పడిపోవటం, ఇలాగ స్టాండ్ వేసి పెట్టుంటే ఇది రెండోసారి పడటం. నాకైతే చాలా భయం వేసింది. బండి దగ్గరికి వచ్చి ఎత్తుక్కున్నాను, ఏదైనా ఇరిగినాయా, ఏదైనా దెబ్బ అయింది. దెబ్బలైతే ఏం తగలలేదు, మట్టి అయ్యింది. అది కడిగేస్తామండి. తర్వాత బయట ఇంకో బండి పడిపోయింది. అది కూడా భలే వాన. అదిగో మళ్ళీ స్టార్ట్ అయ్యింది వాన. ఫ్రై పెట్టుదా పెట్టు. ఆ పక్క కానీ పెట్టాలి. పక్క తీసుకురా, అది తీసుకురా. ఇది తీసుకురా. చిన్న వచ్చేది కురుకు పద్ధతి. ఆ నీళ్ళతో బండి కడిగేద్దాం. కడగాలి. బండి చూడు ఎలా అయిపోయిందో. చూడండి, మన పాత బండి వాడకుండా ఆపేసాము. అంటే కొంచెం ప్రాబ్లం ఉంది బండిలో. ఇది అంటారు కదా, హెడ్ కార్పొరేటర్ అంటారు కదా, కార్పొరేటర్ ప్రాబ్లం ఉంది. బండి స్టార్ట్ అయ్యి అది అచ్చంగా అదే రేజ్ అయ్యి ఆగిపోతుంది అనమాట. కార్పొరేటర్ ప్రాబ్లం. తర్వాత వచ్చి ఏంటంటే ఇటువక్క గేర్ రాడ్ అది హీల్స్ అనేటివి ఏమంటారు ఇట్లా తెలియదు. ఉక్కులు గొర్తుగా ఉంటుంది కదా, అది బాగా స్లిప్ అయిపోయి గేర్ అనేది పడదు, స్లిప్ అయిపోతూ ఉంటుందండి. అది మార్చుకోవాలి. అది కార్పొరేట్ క్లీన్ చేసుకోవాలన్నమాట. అందుకని నేను దీని చెరువులోకి వాడటం కూడా ఆపేసి మనం పెద్ద బండినే తీసుకెళ్తున్నాము. అయితే బాక్స్ చేస్తాం. ఈసారి యూట్యూబ్ నుంచి పేమెంట్ వస్తే ఖచ్చితంగా ఇట్లా బాక్స్ చేసుకొని బండిని అయితే రన్ చేపిస్తాం ముందు ఫస్ట్. చూడండి నష్టాలు చూడండి మాకు. రాత్రి పడిపోయింది బండి. దీని ఎందుకు లేపలేదంటే దీంట్లో పెట్రోల్ ఏం లేదు కాబట్టి ఇంక అట్టే వదిలేస్తున్నాము. బండిని జాగ్రత్త చేసుకోవాలి. మాకు దేవదూత. మా దగ్గర ఏమి లేనటప్పుడు మాకు ఒక 20,000 రూపాయలకి మాత్రమే మాకు అది వచ్చిన బండి అండి. 2016 మోడల్. అది మాకు 20,000 రూపాయలకి ఎప్పుడు 2019 అంతే, 20 కూడా లేదు, 18 అనుకుంటా. 19 మేమైతే దాన్ని కొన్నాం అనమాట. దానికి టైర్లు ఒకటి మార్పించామండి. ఇంకా దానికి ఎలాంటి డబ్బులు పెట్టుబడి ఏం పెట్టలేదు. ఇప్పుడు ప్రాబ్లం వచ్చి ఆగిపోయింది. దాన్ని బాగా చేర్చుకుంటాము. మైలేజ్ మాత్రం బ్రహ్మాండంగా వస్తుంది. మంచి బండి, దేవుడు ఇచ్చిన బండి అది మాకు. చెప్పాలంటే వాస్తవంగా అప్పుడు ఏమీ లేదు మాకు. పిల్లల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి తిప్పడానికి చేయడానికి కూడా ఏమీ లేదు.
అప్పట్లో మాకు 20,000 రూపాయల్లో అలాంటి కొత్త బండి వచ్చింది. కొత్త బండి అది అప్పుడు. కొత్త బండి. తర్వాత ఇక్కడ రాళ్ళు చూడండి, రాళ్ళు రాళ్ళు పడిపోయినాయి, మళ్ళీ పెట్టుకుంటాము. కానీ ఇక్కడ కృపకి ఇష్టమైన చెట్లు ఉన్నాయి దాంట్లో కింద, అది బాధ. అది ఏం చేయాలి, వస్తే మలుస్తాయా? అది ఇరిగిపోయిందంటే చాలా ఇష్టంగా వేసుకుందండి దాసాని చెట్లు. దాసాని చెట్టు ఉంది, ఇదిగో ఇది ఒకటి ఉంది. ఇది కాదు, అక్కడది కూడా ఆవు తినేసింది దాన్ని. ఆవు తినేసి ఎండిపో వచ్చేసింది. ఎంత నీళ్లు పోసినా ఇంకా అది లాభంలే. కానీ ఇంకో చెట్టుగానే ఉంది అక్కడ. ఏం చెట్టు అంటే ఇది కలబంద అంటలా, ఆ కలబంద మొక్కగానే అది ఇరిగిపోయి ఉంటుంది. ఊత చేపలు పట్టే ఊత. చూడండి ఫ్రెండ్స్, ఇలాగ మాకు రాత్రి అనుకోకుండా వచ్చిన వాన. మా ఇంత వాన వస్తుంది అనుకోలేదు, చాలా పెద్ద వానే వచ్చింది. ఏంది రాత్రి అసలు బయటకు వద్దామన్నా నాకు వచ్చి దీన్ని లేపగలిగాను, కానీ ఆ బండి కాడికి బాగాలేకపోయా. అంత వాన. చూడండి మా నేల చూడండి ఎట్ట అయిపోయిందో, అంత వాన అయితే చూడు. బండిని 3వ సర్వీస్కి తీసుకెళ్ళాలి, ఖాళీ దొరక్క తీసుకెళ్ళలేకపోతున్నామండి. ఫోన్ చేసి బాగా పెట్టేదాన్ని, ఫోన్ చేస్తారు వాళ్ళు. తీసుకెళ్ళాలి ఆడ, అసలు క్షణం తీరుకున్నట్లా. ఇప్పుడు మరీ ఇంకా ఎక్కువ పనులు పడిపోయాయి, డబుల్ పనులు. ఇప్పుడు ఆ కొడాలకి వేయాలంటే దాదాపు నాకు ఒక 3 రోజులు ఖాళీ ఉండదు. ఇంకా అవన్నీ కట్టాలి, అన్నీ మళ్ళీ చెర్లో దించాలి, అన్నీ చూడాలి. ఇంకా అప్పుడు దాకా ఇంకేం ఖాళీయే. అసలు ఖాళీ ఉండదు. పోనీలే, తుదిలో తప్పింది ప్రమాదం. నేను చాలా కంగారు పడిపోయినా, అందులో నేల గట్టి నేల కదా, తీసుకు నానిపోను బాగా. ఫ్రెండ్స్, బండిని అయితే కడిగేసానండి. ఇప్పుడు ఏంటంటే ఈ కమ్మి తావడానికి మా నెల్లూరుకి అయితే వెళ్తున్నాను. 1000 రూపాయలు ఎత్తుకెళ్తున్నాను. 1000 రూపాయలు సరిపోతుందో చాలదో తెలియదు. ఆ రేటుని బట్టి, కమ్మి రేటుని బట్టి ఎంత ఉందో, ఇప్పుడు కిలో 120 ఉందో 130 ఉందో తెలియదండి. ఆ రేటుని బట్టి నేనైతే కమ్మి అయితే తీసుకుంటాను. నాకు దాదాపు ఒక 7-8 కేజీలు అయితే కావాలన్నమాట ఈ కమ్మి అనేది. ఆ రేటుని బట్టి నేనైతే తీసుకొస్తాను. వీలైనంత వరకు మొత్తం కొడాలని నీటిలో దించడానికే ట్రై చేస్తానండి. లేకుంటే ఇంకొక 2 రోజులు కానీ ఇదే విధంగా ఉన్నాయంటే ఖచ్చితంగా పాడైపోతాయి. ఇంక దానికి ఎలాంటి డౌట్ ఉండదు, సందేహం ఏముండదు, మొత్తం పాడైపోతుంది. అంటే వర్షం నీళ్ళు తడిస్తే అంతేనండి, తుబ్బట్టేస్తుంది కమ్మి అనేది. ఇప్పుడైతే బయలుదేరుతున్నా, జాగ్రత్తగా వెళ్ళేసరా.
రూపాయలు ఉదయాన్నే 1000 ఖర్చు పెట్టిస్తుంది కృప. కానీ మన అవసరకే కదా. కృప కాదు, వర్షం. ఎప్పటికైనా ఖర్చు అవ్వాలి, అది ముందుగానే ఖర్చు అవుతున్నాయి. ఆ కమ్మి పడిపోకుండా చూసుకో. పోనా 1 hour later. ఇంటికైతే వచ్చేసాను ఫ్రెండ్స్. వీటి కోసం అనమాట నేను వెళ్ళింది. ఈత 6 కిలోలు తెచ్చాను, సరిపోతాయి మనకి. కృప ఆడేం చేస్తా, చాలా త్వరగా వచ్చేసల్లా. కరెక్ట్గా గంట జర్నీ పడింది. స్పీడ్ అంటే పనులు ఉన్నా ఏంది ఇంటి వాకిటి అంతా నువ్వు రోడ్ అంతా బల్ల పొట్టి అంత అంగట్లో పడుకోందా? ఏమి లేవు అంగట్లా. ఏ పొట్టి నువ్వేం చేస్తున్నావు అంగట్లా? కాపలా కానీ అంగట్లో పడుకుందాం శుద్ధంగా. ఇప్పుడు మన పాత బండిని కూడా కడగాలి. కొత్త బండిని కడిగాను అప్పుడే. ఆ టౌన్లో పోయిచ్చలేక ఇదంతా పడిపోయింది బురద. ట్రా చేపలు కట్టినట్టుంది. దీంతో జుమ్ము ఎక్కువసేపు కూడా దుంపలే నువ్వు పట్టుకోవడానికి ఫ్రెండ్స్, వీటితో నేను బౌల్ని ఏ విధంగా తయారు చేస్తానో, చేపలు పడడానికి ఎలాగ వీటిని ఉపయోగిస్తామనేది మీరు ఫుల్ వీడియో చూడాలనుకుంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. నేనైతే వీటిని ఏ విధంగా చేపలు పట్టడానికి ఉపయోగిస్తాను అనేది ఒక వీడియో తీసి అప్లోడ్ చేస్తాను అనమాట యూట్యూబ్లో. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు వీటిని అయితే నేను ఈ యొక్క కమ్మి 5 ముక్కలు వచ్చేలాగా నేను కట్ చేసుకుంటానండి. 5 ముక్కలు వచ్చేలాగా కట్ చేసుకుంటాను అనమాట. ఇది ఫ్రెండ్స్ వీడియో. చూసారుగా, మాకు వర్షం వచ్చి పెద్ద పనే పెట్టింది. ఉదయాన్నే ఖర్చు, నెల్లూరు దాకా టౌన్ దాకా పోయేసి రావటం, తర్వాత పని ఉంది, ఇటుకరాలు అన్నీ పేర్చుకోవాలి నేను, తర్వాత వీటిని కట్ చేసుకోవాలి, చాలా పనులు ఉన్నాయి. కాబట్టి రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. వీడియోస్ మీరు చూస్తున్నట్టయితే కొత్త వాళ్ళు ఎవరన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి. రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.